గూగుల్కి వర్క్ చేశాను. సింక్రోనీ ఫైనాన్షియల్ ఇక్కడ ఉంది. సింక్రోనీ అనే ఐడియా ఉంది కదా, ఇక్కడే బిగ్గెస్ట్ కంపెనీ యాక్చువల్గా. దానికి వర్క్ చేశాను. మంచి మంచి కంపెనీస్లో వర్క్ చేస్తాను. అందరూ జాబ్స్ చేస్తారా, పేదోళ్ళకి నీకు హెల్ప్ చేసినట్టు నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు. అరే అదే ఆలోచించాను. నా దగ్గర ఒక 15 లక్షలు ఉండే మిగిలించుకున్నాడు. ఇండియా వచ్చి నా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను, కేరింగ్ హార్ట్స్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెడదాంరా. ఓకే అందరూ ఓకే అనేవాళ్ళు, ఎందుకంటే ఐ వాజ్ సో బ్రిలియంట్ అనమాట. 15 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్నాను. అంటే జరిగిపోయింది, అదంతా 1 yearలో జరిగిపోయింది. ఆ డబ్బంతా పెట్టేశాను. మా మమ్మీ డాడీకి చెప్పాను, నాన్న నా పైన రూమ్ ఉంది కదా, అది అనాథ ఆశ్రమానికి ఇచ్చేయండి అన్న. నీ ఇష్టం నాన్న, నువ్వు ఏం చెప్తే అది ఇంట్లోనే పెట్టు. ఓకే. అప్పుడు V6 వాళ్ళు, TV9 వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకుని అలా కాలేజ్. మల్లారెడ్డి గారు అప్పుడు ఎంపీ కూడా కాదు, మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు. ఆ వీడియో కూడా ఉంది. సో అప్పుడు పూలు పాలు అమ్ముతారేమో. అప్పుడు యాక్చువల్ సూరారంలో ఆయన అక్కడే ఉండేవాడు. వచ్చాడు, అప్రిషియేట్ చేశారు. చేసి ఆ 15 మెంబర్స్ని మేము ఇప్పుడు బీటెక్స్ అందరూ ఇప్పుడు అందరు సెటిల్ అయిపోయారు.